ఫోటోని కుట్టేద్దాం. నగరంలో సరికొత్తగా ట్రెండ్ అవుతున్న ఎంబ్రాయిడరీ స్టైల్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. తొలి సంతకం 16,000 డిఎస్సి పైనే అని సీఎం చంద్రబాబు చెప్పిన మాటలు నీటిపై రాతలయ్యాయి. డిసెంబర్లో డిఎస్సి నోటిఫికేషన్ అన్న కూటమి ప్రభుత్వం కుంటి సాకులు చెబుతుంది. అప్పుడు అంటూ నిరుద్యోగులను గందరగోళానికి గురిచేస్తుంది. ఇప్పటికే టెట్ పరీక్ష నిర్వహించి ఫలితాలు వెల్లడి చేసిన ప్రభుత్వం డిఎస్సి నోటిఫికేషన్పై నోరు మెదపడం లేదు. దీంతో ఉపాధ్యాయ ఉద్యోగంపై ఆశలు పెట్టుకుని కోచింగ్ సెంటర్లో అవస్థలు పడుతున్నారు నిరుద్యోగులు. ఎన్నికలకు ముందు నిరుద్యోగులను ఆకట్టుకున్న అంశం తొలి సంతకంగా మెగా డిఎస్సి పైనే అని చంద్రబాబు ప్రకటించడం. నిరుద్యోగులు అందరూ చంద్రబాబు మాటలను ఎంతగానో నమ్మారు. ఈ మేరకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే డిఎస్సి ప్రకటనపై సంతకం చేసి మరింత నమ్మించారు. టెట్ అర్హత పరీక్ష నిర్వహించారు. డిసెంబర్ 6న డిఎస్సి నోటిఫికేషన్, ఫిబ్రవరిలో పరీక్షలు, మార్చిలో ఫలితాలు, ఆ తరువాత కౌన్సిలింగ్. కొత్త విద్యా సంవత్సరానికి 16,000 మంది కొత్త ఉపాధ్యాయుల నియామకం జరిగిపోతుందని ప్రతి సభలోనూ ఊరించారు. 150 రోజుల పాలన తరువాత సీన్ కట్ చేస్తే డిఎస్సి నోటిఫికేషన్ డిసెంబర్లో లేదని ప్రభుత్వం తెలిపింది. అయితే ఎప్పుడన్నది చెప్పకపోవడం ఇప్పుడు ఉద్యోగార్థులను ఆందోళనకు గురి చేస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా 5 నెలలు కావస్తుంది. కానీ ఈరోజు తొలి సంతకం అయితే చేశాను, కానీ టెట్ ఏదైతే రిజల్ట్ విడుదల చేశారో, కానీ టెట్ విడుదల చేసిన వెంటనే 1 నెలలోపు డిఎస్సి మొత్తాన్ని కంప్లీట్ చేస్తామని చెప్పి ఉన్నారు. కానీ ఈరోజు దాని మీద ఊసెత్తే ఈరోజు మాట్లాడే ప్రసక్తి లేదనమాట. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఉద్యోగం కోసమే, యువతల ఉద్యోగం కోసమే నేను వచ్చాను, యువతల కోసం, నిరుద్యోగుల కోసం మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ కానీ ఈరోజు దీనిపైన మాట్లాడే ప్రసక్తి లేదు. అదేవిధంగా జీవో నెంబర్ 3 ఏదైతే ఉందో దాన్ని పునరుద్ధరించకుండా గిరిజన నిరుద్యోగ యువతకి ఏమి మీరు ఈరోజు ఇస్తున్నట్టుగా మేము విద్యార్థులుగా మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా నిరుద్యోగ యువత ఏదైతే ఉందో కోచింగ్ సెంటర్లో కానీ రీడింగ్ రూమ్లో కానీ చాలా పెద్ద ఎత్తున ఆందోళన, డబ్బులు వెచ్చించి చదువుతూ ఉన్నారు. చిన్న చిన్న ఉద్యోగాలు చేసే నిరుద్యోగ యువత కూడా ఈరోజు ఉద్యోగాలు మాని ఈరోజు డిఎస్సి పైన పట్టు సాధిస్తూ ఉన్నారు. కానీ ఈరోజు డిఎస్సి పైన ఈ నెల 6వ తారీఖున పూర్తి మొత్తంలో దాని షెడ్యూల్ విడుదల చేస్తామని చెప్పి ఉన్నారు. దానిపైన కూడా క్లారిటీ ఇచ్చే ఆలోచన అయితే ఈ ప్రభుత్వానికి లేకుండా పోతా ఉంది. కూటమి ప్రభుత్వం తొలి సంతకంలోనే దగా చేసిందన్నది నిరుద్యోగుల ఆవేదనగా కనిపిస్తోంది. నిరుద్యోగులను ఆదుకుంటామని స్థానిక ఎమ్మెల్యేలు కూడా ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టారు. ఇదంతా నిజమని నమ్మిన విజయనగరం నిరుద్యోగులు 11,000 మంది టెట్ పరీక్ష రాసి అర్హత సాధించారు. మేము ఇక్కడికి 6 మంత్స్ నుంచి కోచింగ్ లోనే ఉన్నాం సార్. ఎస్సీ వర్గీకరణ తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ అంటున్నారు. ఇలా ల్యాగ్ చేయడం వల్ల మేము చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాం కదా. అలా కోచింగ్ కోసమని ఇక్కడే స్టే చేయడం, ఇంట్లో వాళ్ళని వదిలేసి ఇక్కడికి వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నాం కదా సార్. కొంచెం తొందరగా చేస్తే మాకు కూడా ఏంట విషయం అనేది తెలుస్తుంది కదా సార్. కాబట్టి నోటిఫికేషన్ తొందరగా ఇస్తే మంచిదని మా అభిప్రాయం. జిల్లాలోని 583 టీచర్ ఉద్యోగాల కోసం డిఎస్సి నోటిఫికేషన్ పడుతుందని ఎదురు చూస్తున్నారు. డిఎస్సి పరీక్ష కోసం కోచింగ్ సెంటర్లలో నిద్రాహారాలు మాని చదువుతున్నారు. ఈరోజు టెట్ నిర్వహించారు, కానీ డిఎస్సి నోటిఫికేషన్ మాత్రం కాలయాపన చేస్తూ ఉన్నారు. దీనివల్ల చాలామంది నిరుద్యోగ యువత ఉద్యోగ అవకాశాలు వస్తాయి అని చెప్పేసి ఆశతో కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి రీడింగ్ రూముల్లో ఉంటూ చదువుతుంటూ నిరంతరం దానికోసం కొంత డబ్బును వెచ్చించి కాలాన్ని వెచ్చించినటువంటి యువతకి ఈ అన్ని ఆశలు కూడా అడియాసలు అయిపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. 16,000 పోస్టులు భర్తీ చేస్తామని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం ఇప్పటికి కూడా దాన్ని చేయడం వల్ల చాలామంది నిరుద్యోగ యువత ఈరోజు అనేక ఇతరత్ర చదువులు చదువుతున్న వాళ్ళు కూడా డిఎస్సి వస్తుందని చెప్పేసి ఆ చదువులను అర్ధాంతరంగా ఆపేసి ఇటువైపు వచ్చినటువంటి పరిస్థితుల్లో ఈ రకంగా ప్రభుత్వం వ్యవహరించడం వల్ల చాలామంది నిరుద్యోగ యువత నష్టపోతూ ఉన్నారు. ఇప్పటికే ఉన్న చిన్న చిన్న ప్రైవేటు ఉద్యోగాలు వదులుకుని చంటి బిడ్డలను వదిలిపెట్టి గృహిణులు కోచింగ్ తీసుకుంటుంటే ప్రభుత్వం డిఎస్సిపై నిర్లక్ష్యంగా కనిపిస్తుండడం అభ్యర్థులను తీవ్రంగా ఆందోళనకు గురి చేస్తోంది.